ఈరోజు మనకి పక్కనే ఆనుకొని ఉన్న ఇన్నో అంటే సదరన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మనందరికీ ఉచితంగా మందుల పంపిణీకి ముందుకు వచ్చింది. ఇక్కడ కానీ ఎర్రకొండ ప్రాంతం అలాగే ఇండస్ట్రీ కాలనీ డెవలపర్ మనకి ఇంచుమించు మనకు తెలిసిన వాళ్ళకి అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లోనూ మందులు పంపిణీ చేస్తుంది. ఇక్కడ అలాగే ఎర్రకొండ మీద ఒక 1000 కిట్లు మనకు పంపించడం జరిగింది. 1000 కుటుంబాలకి ఇది సప్లై చేయడం జరుగుతుంది. ఒక మహమ్మారి కరోనా అనేది ఇవాళ ప్రపంచాన్ని వడికించే పరిస్థితి ఉంది కనుక ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. వాళ్ళని అభినందించాలి మనం అంతా. ఎందుకోసం అంటే ఈవేళ అందరూ భయాందోళనతో ఉన్నారు. ఆ భయం పోగొట్టే పని ముందుగా ఇది వేసుకుంటే ఏమీ జరగదు, జాగ్రత్తలు తీసుకుని మందు వాడితే రాదనేది ఇది చెప్తున్నారు కాబట్టి అందరూ వాడాలని విజ్ఞప్తి చేస్తారు. అలాగే ఇది హోమియో ఫర్ హెల్త్ వారు సబ్సిడీ ధరకి మన సదరన్ డ్రగ్ వారికి ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చింది మనకు ప్రజలందరికీ ఇది అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళకి అభినందనలు. సార్ దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? హోమియో అనేది ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన పరిస్థితి అయితే మనకి లేదు. అందరూ కూడా వాడచ్చు, దానికి ఏ లిమిట్స్ లేవు. అందరూ కూడా ఈ మందును వాడచ్చు అన్నది దీన్ని గవర్నమెంట్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ ఏదైతే మంత్రిత్వ శాఖ ఉందో దీన్ని కూడా ఇచ్చేసింది. దీన్ని ప్రజలందరూ వాడాలని చెప్తారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇది ఆర్సెనికాలియం 30 అనే మందు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ వారు కరోనాకి ముందస్తు జాగ్రత్తగా సూచించిన మందు. ఇప్పుడు ఈ మందు ఎట్లా వేసుకోవాలో నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది ఎవరన్నా వేసుకోవచ్చు, గర్భిణీ స్త్రీలు వేసుకోవచ్చు, పెద్దవారు వేసుకోవచ్చు, చిన్నపిల్లలు వేసుకోవచ్చు. మీరు ఎలాంటి మెడికేషన్లో ఉన్నా కూడా, ఎలాంటి వైద్యం వాడుతున్నా కూడా దీన్ని వేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఇది మీకు ఎట్లా వాడాలో నేను క్లియర్గా మీకు చెప్తాను. దీనికి ముఖ్యంగా 3 సూచనలు మాత్రం పాటించాలి. 1, దీన్ని చేతితో తాకరాదు. 2, ఈ మందు వేసుకునే 15 నిమిషాల ముందు కానీ 15 నిమిషాల తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ మీ నోట్లో ప్రవేశించాలి. అంటే సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకోకూడదు. 15 మినిట్స్ దీని ముందు కానీ తర్వాత కానీ ఏది తీసుకోకూడదు. రైట్. ఇది పెద్దవారికి ఒక డోస్ అంటే 5 మాత్రలు, ఒక సంవత్సరంలోపు పిల్లలకు మాత్రం 3 మాత్రలుగా దీన్ని నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి క్యాప్లో చేతితో తాకకుండా 5 మాత్రలు క్యాప్లో వేసుకోండి. ఈ 5 మాత్రల్ని చేతితో తాకకుండా డైరెక్ట్గా నాలుక మీద వేసేసుకోండి. నాలుక మీద చప్పలించండి, దాన్ని మింగేయక్కర్లేదు. చప్పలించుతూ దాన్ని ఒక 2 నిమిషాలు ఉంటే అది కరిగిపోతుంది. ఇలా ఈ మందు వేసుకున్న 15 నిమిషాల ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి ఘన పదార్థం కానీ ద్రవ పదార్థం కానీ తీసుకోరాదు.